भी। వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గానగర్ ప్రాంతంలో ఓ కాలువలో గుర్తు తెలియని మృతదేహం తేలడంతో స్థానికుల్లో కలకలం రేపింది. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తులు కాలువలో మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలువలో తేలుతున్న మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినాయకుడి నవరాత్రుల సందర్భంగా బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ నేతృత్వంలో వినాయక మండపం నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ నవరాత్రుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యల గురించి మీడియా సమావేశం నిర్వహించారు. వేదిక మీద ఉన్నటువంటి ఐఏఎస్ గత సంవత్సరం లాగా ఈసారి కూడా గణేష్ నిమజ్జనం చాలా సమర్థవంతంగా చేయాల్సి ఉంటుంది. దీనికి ఏదైనా లాస్ట్ టైం లోపాలు ఉన్నాయో దీనికి ఎట్లా పరిష్కరిస్తూ ఈసారి ముందుకు వెళ్ళొచ్చు, దీనికి ఈ సమావేశం చేయడం జరిగింది. అందులో కొన్ని మంచి సలహాలు, సూచనలు కూడా ఉన్నాయి. దీనికి అన్నీ పరిష్కరిస్తూ అమలు చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసేసి ఈసారి లాస్ట్ టైం కంటే బెటర్గా చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక జాయింట్ ఎఫర్ట్ తీసుకొని ముందుకు వెళ్తాం. వచ్చే గణేష్ నవరాత్రుల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యల గురించి గణేష్ ఉత్సవ నిర్వాహకులతోటి, అదేవిధంగా జోనల్ కమిషనర్ కూకట్పల్లి గారు, వివిధ శాఖలు, పోలీసు వారు అందరితో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు ఇక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్గనైజర్స్ నుంచి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ తెలుసుకోవడం జరిగింది. దానికి వివిధ డిపార్ట్మెంట్ నుంచి వివిధ అధికారులు స్పందించారు. వాళ్ళు ఏమేమి చేయగలుగుతున్నారో చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ కానీ, పార్కింగ్ కానీ, రోడ్స్కి సంబంధించి కానీ, ఇరిగేషన్కి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, ఫైర్కి సంబంధించి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు చేపట్టడం అన్నీ కూడా వివరించాము. ఇది సంగారెడ్డి జిల్లా నియో ప్రగతి ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ కె ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన గోపిక, కృష్ణల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కె ప్రకాష్, కరెస్పాండెంట్ కె వెంకటరత్నం, పాఠశాల చైర్మన్ కమ్మరి గూఢాచారి మరియు ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు మరియు పోషకులు పాల్గొన్నారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఎవరు క్లాస్ మీ పిల్లలే కదా, అందరూ మన వాళ్ళే. ఎంకరేజ్మెంట్ శ్రీరామ్ నయన్ నయన్ కొట్టు నయన్ కొట్టు సిద్ధు. కూకట్పల్లిలో ఘోరం జరిగింది. 12 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న కూతుర్ని అత్యంత పాశవిషాకంగా చంపేసి పరారయ్యారు. కూకట్పల్లి సంగీత్ నగర్ లో ఈ దారుణం జరిగింది.
పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో 12 ఏళ్ల సహస్రానిను పట్టున పెట్టుకున్నారు. హత్య గురించి తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి వరప్రదాయిని అయిన నల్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యంతో నిండిపోయింది. భారీ వర్షాల కారణంగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరడంతో రైతులు ఆనందం వెల్లివిరుస్తోంది. కాలువ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో స్థానిక రైతులు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనులు చేయాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఆలస్యంగానైనా ప్రాజెక్టు నిండిపోవడం రైతులకు హర్షం కలిగిస్తోంది. పంటలపై ఆశలు మరింతగా పెరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని వాగులు, వంకలు, గ్రామాలు, చెరువులు, కుంటలు జలమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో ఎలాంటి రాకపోకలు లేకుండా జలమయమై ఉన్నాయి. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు స్కూళ్లకు సెలవులు ఇవ్వడం జరిగింది. ఆయన పాపదా ఇంకోటి 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 వచ్చా ఇంకోటి వచ్చా వచ్చి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దండుపల్లి, రామయ్యపల్లి చెరువు నిండడంతో ఎంపీడీఓ కార్యాలయానికి మరియు పోలీస్ స్టేషన్ కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. 44వ జాతీయ రహదారి రామయ్యపల్లి అండర్ పాస్ బ్రిడ్జ్ లోకి నీరు చేరడంతో ఆర్టీసీ బస్ ఇరుక్కుపోయింది. ప్రయాణికులను బయటకు దించేశారు. ఒకవైపు పూర్తి చేసి ఇంకోవైపు పూర్తి కాకపోవడంతో సమస్య నెలకొంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ పాఠశాల ఉపాధ్యాయుని తిరిగి పంపించాలని సంగారెడ్డి జిల్లాలో మణూరు మండలం డవ్వూరు గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. పిల్లలు లేరు అనే నెపంతో బదిలీ చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి గ్రామస్తులు ధర్నా చేసి విద్యార్థులను బైకట్ చేశారు. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉంటే తమ పిల్లలు ఎలా చేర్పిస్తారని అన్నారు. ఉపాధ్యాయుడికి పంపించేసేదాకా ధర్నా కొనసాగిస్తామని వారు తెలిపారు. ఇక్కడ పిల్లల్ని ఇక్కడ చేర్పించారు. ఇంట్లో ముగ్గురు టీచర్లు ఉండగా ఒక టీచర్కు ఇటరెడ్డికి ఎలుగై బదిలీ చేశారు. వెంబడే ఇటరెడ్డికి డోర్లో చేర్పించాలని, డ్యూటీలో చేర్పించాలని డిమాండ్. లేకపోతే ఎంఈఓ, ఎంపీడీఓ, ఈఓను హెచ్చరిస్తున్నాం. ఇటరెడ్డి సార్ని వెంబడే డోర్లో చేర్పించాలని మా యొక్క మనవి జరుగుతుంది. ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. విద్యను బోధించినటువంటి విఠల్ రెడ్డి సార్ని ఎల్గోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల డోర్ స్కూల్ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఇట్టి పరిస్థితుల్లో ఆ విఠల్ రెడ్డి సార్ని అతి త్వరలోనే డోర్కి ట్రాన్స్ఫర్ చేయగలరని మనవి. ఇంకొకటి గ్రామస్తులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మార్వాడి గల్లీలో ఉన్న పురాతన నాగరేశం ఆలయంలో శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా సాయంత్రం ప్రత్యేకత భస్మహారతి కార్యక్రమాన్ని ఆలయ పురోహితులు వైభవంగా నిర్వహించారు. పురోహితులు శివలింగానికి ఎక్కడా లేని విధంగా భస్మహారతి ఆచారాన్ని కొనసాగించగా భక్తులు నిండుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితుడు ఎలమంచి గురురాజ శర్మ మాట్లాడుతూ నారాయణఖేడ్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి నాగరేశం ఆలయంలో భస్మహారతి నిర్వహించామన్నారు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యక్షంగా దర్శించే అవకాశం లేని భక్తుల కోసం ఇక్కడే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ హారతి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. పెట్టుకుంటారో వారు ఐశ్వర్యవంతులు అవుతారట. అదేవిధంగా అపమృత్యు దోషాలు కూడా తొలగుతాయని మనకు లింగ పురాణం కానీ, శివపురాణం ఇటువంటి తదితర పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి. అదేవిధంగా భక్తులందరికీ కూడా ఉజ్జయిని క్షేత్రం వెళ్ళి కొంతమంది భస్మహారతిలో వెళ్ళలేకపోతారు. అటువంటి వారికి కూడా భగవంతుడు కన్నుల పండుగగా, నేత్ర పండుగగా, నేత్ర పర్వంగా ఇక్కడ నారాయణఖేడ్లో ఈ భస్మహారతిని భక్తుల సమక్షంలో అందరికీ దర్శనం అయ్యే విధంగా ఈ భస్మహారతిని నిర్వహించుకుంటూ వస్తున్నాము. రేపు కల్పనాంజనేయ స్వామి దేవాలయం నారాయణఖేడ్ పట్టణంలో, నడి పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన క్షేత్రపాలకుడు కల్పనాంజనేయుడు. ఆ దేవాలయంలో శివాలయంలో శివలింగానికి రేపు భస్మహారతి కార్యక్రమాన్ని, అదేవిధంగా మాస శివరాత్రి గురువారం రోజు లలితాదేవి ఆలయంలో కూడా ఈ భస్మహారతిని నిర్వర్తించి ఈ భస్మాన్నందరికి కూడా భక్తులకు ప్రసాదంగా వితరణ చేసి కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు శ్రీ రామలింగేశ్వర దేవాలయం నుండి ఉరుకుంద ఈరన్న స్వామి కట్ట వరకు 20 లక్షల నిధులతో ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సీసీ రోడ్ నిర్మాణ పనులు చేపట్టినట్లు వైసీపీ మండల అధ్యక్షులు బెట్టనగౌడ్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు, భక్తులు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన ఎమ్మెల్యే బాలనాగరెడ్డికి వారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెట్టనగౌడ్, తాయన్న, రామన్న, ఈరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలు వస్తున్నా కూడా ఈరోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగల. ఈ సీసీ రోడ్డు ఉన్నందువల్ల ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చి భక్తులంతా ఈ పుణ్య స్నానాలు చేసి వెళ్ళడం జరిగింది. ఇది ముందు కూడా ఉండాలని చెప్పేసి మేము ఆ లక్ష్మీనరసింహ స్వామిని కూడా కోరుకుంటున్నాం.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ సమావేశం రసాభాసగా సాగింది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘునాథ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వార్డుల సమస్యల గురించి చర్చించారు. వర్షాల వల్ల కాలనీలో నీరు ఎక్కువగా పేరుకుపోవడంతో కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కావున సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరించాలని చైర్మన్ రఘు కమిషనర్ కు కౌన్సిలర్లు విన్నవించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రెండవది కొన్ని చోట్ల డ్రైనేజ్ బాగాలేదు, అక్కడ కూడా విధంగా తీసుకుపోయినాము, బ్యాక్ చేస్తామన్నారు. ఇచ్చినాము. మళ్ళీ వెళ్ళే బస్సులు మన ఎమ్మెల్యే గారు బస్సులు బస్సుగా రాష్ట్రంలో ఎక్కడ వచ్చేది 4 క్యాటగిరీలో పెట్టి వాళ్ళకి కూడా కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. దయచేసి ఇవన్నీ చూసుకొని త్వరగా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టుగా మున్సిపాలిటీ సిబ్బంది చాలా వేగంగా పనులు క్లియర్ చేయాల్సిందిగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి హాస్పిటల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను, వైద్యుల సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సేవాభావంతో సేవలందించాలని, ఖచ్చితంగా వైద్యులు సమయపాలన పాటించాలని ఎమ్మెల్యే తెలియజేశారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల విషయంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని, అందుకు వైద్య బృందం కృషి ఎంతో ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డాక్టర్లు చిరంజీవి, మల్లికార్జున, మెహబూబ్ బాషా, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏమాత్రం ముందుకు సాగనీయకుండా జరిగినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు బట్టి దాన్ని ఒక పద్ధతిగా తేవడం జరిగింది. దీంట్లో మీరు చూస్తే నిన్న ఒక్కరోజు మీరు ఎవరైతే తాళం వేశారో, హాస్పిటలే పనిచేయడం లేదు అని చెప్పిన రోజునే నిన్న ఒక్కరోజునే డెలివరీలు 7 జరిగాయి. అదే రకంగా ఇక్కడ వచ్చినప్పుడు ఇన్పేషెంట్స్ 30 మంది జాయిన్ అయ్యారు ఆ రోజు. అదే రకంగా ఓపీ అవుట్ పేషెంట్ 79 మంది వచ్చారు నిన్న. అదే రకంగా ఇక్కడ చూస్తే పోస్ట్ మార్టం 1 జరిగింది, ఎమ్మెల్సీ 3. అంటే నిన్న ఒక్క రోజులోనే అంటే కేవలం ఇట తప్పు దోవ పట్టించేటువంటి ప్రకటన చేయడం వల్ల హాస్పిటల్ యొక్క రెప్యుటేషన్, శాంతిటీ దెబ్బతింటే ప్రజలు ఇక్కడ ఆసుపత్రి సేవలకు వచ్చే వాళ్ళు ఏదో జరిగిపోయింది, అక్కడ ఏమీ లేదంట అని ఒక తప్పుదోవ పట్టించి ఊరికే మీ అటెన్షన్ కోసం, మీడియా అటెన్షన్ కోసం పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేసింది ఏమంటే, ఇటువంటి తప్పుడు సమాచారాలు మాట్లాడినప్పుడు మనం దాన్ని చూపించదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైనా కానీ సోదరులు ఎవరైతే మాట్లాడారో ఒక ఆవేదన ఏదైనా ఉంటే. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంపిల్లి మండలంలోని పోలీస్ స్టేషన్ వద్ద రిసెప్షన్ కౌన్సిలింగ్ సెంటర్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాంపిల్లి సీఐ నరసింగారావు, ఎస్ఐ నాగేంద్ర అతిథులను పుష్పగుచ్చాలతో సాదరంగా ఆహ్వానించారు. ప్రజలకు మానసిక బలాన్నిచ్చే ఈ కేంద్రం సేవలకు సిద్ధంగా ఉందన్నారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సుచిత్ర మార్గంలోని నర్సాపూర్ రోడ్ను 13 ఫీట్ల నుంచి 80 ఫీట్లకు విస్తరించేందుకు 56 కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల పిల్లలు, ఉద్యోగులు సమయానికి చేరలేని పరిస్థితి. జీహెచ్ఎంసీ, ఎస్ఆర్డీపీ అధికారులకు వినతులు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఎమ్మెల్యే నిర్లక్ష్యంపై ఆకుల సతీష్ స్పందిస్తూ వెంటనే స్టీల్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. పిల్ల కొట్టకుంటే పిల్ల కొట్టించినట్టు ఉంటుంది ఈ వ్యవహారాలన్నీ. ఇది ఎట్లా 3 సార్లు ఆర్టీకి ఎమ్మెల్యే అయిందో ఏందో ఎవరికి అర్థం కాదు. ఈ చెప్పేటి అన్ని మళ్ళీ ఏమన్నంటే చదువుకున్నాడు, నీట్గా కనిపిస్తాడు, చెప్పేటి అన్ని శ్రీరంగ నేతలు వచ్చేదంతా ఇక సాని కొంపల్లాగా ఉంటుంది ఈ వ్యవహారం. ఈ కుత్బుల్లాపూర్కు దరిద్రం పట్టుకున్నాడు. ఈ దరిద్రుని 3వసారి గెలిపించారు. కనీసం 2018లో 2 కోట్లు అన్నాడు స్టీల్ బ్రిడ్జ్ కాడ బ్రిడ్జి నిర్మాణానికి. 2021-22లో నిధులు 56 కోట్లు శాంక్షన్ అయ్యాయని మొత్తం ఇక పెళ్లి కాకముందుకే దండలు వేయించుకొని ఇక పెళ్లి చేసుకున్నట్టుగా మొత్తం ఇక నేను చేయించిన రేపే పని మొదలవుతుందని ఇప్పటి వరకు కూడా కనీసం తట్టెడు మట్టి తీసి కనీసం బ్రిడ్జి పనులు మొదలుపెట్టలే. ఇట్లాంటి చేతగాని ఎమ్మెల్యే ఇక మా దరిద్రము. ఇక మరి గొప్పలు చెప్పుకుంటాడు. 3వసార్లు ఎందుకు గెలిపించిలో కూడా అడుగుతలేదు. నేను ప్రజలను అడుగుతున్నా ఈరోజు. అదేవిధంగా ఏదైతే సుభాష్ నగర్లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కనీసం పనులకు ఈరోజు టెండర్ కూడా ఖరారు చేయించలేని చేతగాని ఈ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తక్షణమే రాజీనామా ఇవ్వాలి. నీకు సిగ్గు శరం ఉంటే ఈ బ్రిడ్జ్ కూడా నీకు చేయించడం చేత కాదు. కానీ అది వాటర్ అంతా ఫ్లో అవుతుంటుంది. ఇంతకుముందు కూడా పోయిన ఒక 2-3 సంవత్సరాల క్రితం మంది కూడా కొట్టుకోపోయిన జనాలు కూడా కొట్టుకోపోయారు. కనుక మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ సంఘానికి యూరియా అందిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటల నుంచే క్యూలలో నిలబడ్డారు. ఒక్కరికి 2 సంచులు ఇవ్వడంతో మహిళా రైతులు కూడా రోడ్డెక్కారు. ఇంటి పనులు వదిలి పిల్లలను స్కూల్కి పంపకుండా యూరియా కోసం బారులు తీరిన రైతులు సరిపడా సరఫరా లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం యూరియా కొరత లేదంటున్నా భూభాగాల మేరకు సరఫరా కావాలంటూ అధికారులు స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఊరి దొరకలేదు. ఇప్పుడైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చేయాలని లైన్లో నిలబడ్డాము. యూరియా కొరత ఉంది. మా పిల్లలను మా భార్యలతో సహా మేము వచ్చినాము. యూరియా కొరత బాగున్నది. మా పిల్లలు స్కూల్ పోయేది ఇడిసపెట్టి మేము లైన్లో నిలబడ్డాము. దయచేసి అధికారులు స్పందించి మాకు యూరియా కొరత లేకుండా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. దయచేసి యూరియా మాత్రం స్పందించాలి. వెంటనే కలెక్టర్లు కానీ అధికారులు కానీ స్పందించి తక్షణమే యూరియా కొరత లేకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. గంటలకు ఇప్పటి నుంచి వచ్చిన ఒక లారీ 400 సంచులు, మేము 600 జనాలు ఉన్నాం సార్. మాకు ఈ కొరత ఈ వచ్చిన లోడ్ మాకు సరిపోదు. తక్షణమే ఒక అవసరపడ్డ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు స్పందించి తొందరగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.